మా మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద చర్యలు తీసుకుందని మేము కూడా మొదలు పెడతామన్న దీంట్లో వాళ్ళు రిటాలియేషన్ మొదలు పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు చూస్తే మనకు తెలుసు, భారతదేశం మీద ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వాళ్ళు మిసైల్స్ తర్వాత డ్రోన్ల ద్వారా అటాక్ చేస్తున్నారనేది మనకు సమాచారం. వాటన్నిటిని కూడా భారతదేశం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని ఎక్కడుంటే వాటిని అక్కడే వాటిని డిస్ట్రాయ్ చేస్తూ, ఈవెన్ వాళ్ళు ఒక F-16 విమానం కూడా అక్కడ పాక్ భూభాగంలోనే కూల్చివేశారన్నది కూడా మనకు సమాచారం అందుతోంది. ఆ తర్వాత అవాక్స్ లో లోడ్ చేసుకున్న వాళ్ళ ఫైటర్ ఫ్లైట్స్ కూడా అక్కడే వాళ్ళను కొలాప్స్ చేశామన్నది కూడా తెలుస్తుంది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇది కొనసాగుతుంది కొన్ని గంటలు కొనసాగుతుంది. ఎందుకంటే భారతదేశం మళ్ళా అఫెన్సివ్ గా వెళితే భారతదేశం మళ్ళా లాహోర్ మరియు సియాల్కోట్ లో కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు అమెరికా కూడా అక్కడ రుబియా అంటే ఆయన వాళ్ళ మెయిన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆయన కూడా పాకిస్తాన్ ఫోన్ చేసి ఎస్కలేట్ చేయొద్దు అండి అని వారికి సూచనలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా అజిత్ డోవల్ గారు ప్రధానమంత్రితో భేటీ అయ్యారన్నది కూడా మనకు వార్త అందుతోంది. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ ఎస్కలేషన్ అన్నది ఈ యుద్ధం అంటే ఇది లిమిటెడ్ వార్ ఇది. సో దాంట్లో ఈ విధంగా ముందుకు వెళుతూ భారతదేశం మళ్ళా సముద్ర తీరం నుంచి అరేబియా సముద్రం నుంచి అక్కడ వాళ్ళ టారివ్గా కూర్చొనే పరిస్థితులు ఉండదు. సో ఆ విధంగా భారతదేశం ఐ థింక్ ఇది ఎక్కువ రోజులు కొనసాగదు, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. తర్వాత వాళ్ళ మొరల్ అండ్ మోటివేషన్ కూడా లిమిటెడ్. వాళ్ళు యుద్ధంలో ఎక్కువ గంటలు వాళ్ళు నిలబడలేరు కూడా. వాళ్ళ ఎక్విప్మెంట్, బ్యాకప్ ఫోర్సెస్, వాళ్ళకున్న టెక్నికల్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా భారతదేశానికి మ్యాచ్ కాదు. మరి ఏ దేశం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో దే హావ్ టు డీఎస్కలేట్. లక్ష్మీనారాయణ గారు, ఒక్క విషయం, భారత్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేయలేదు, ఒక్క పాక్ పౌరుడి మీద దాడి చేయలేదు, ఆ దేశం మీద ఎప్పుడూ వీళ్ళెళ్ళి ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడలేదు. అసలు భారత్ మీద వాళ్ళకు ఉన్న అక్కసెందుకు? అమాయక ప్రజలను ఎందుకు చంపడానికి చూస్తున్నారు? పెహల్గామని పురుకొల్పింది వాళ్ళు పెంచిన ఉగ్ర సంస్థలే అని వాళ్ళే మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము పెంచి పోషిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద భారత్ అటాక్ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, వాళ్ళ మీద బాంబర్లు ఏంటండి? అంటే ఆ విధంగా విచక్షణ జ్ఞానం వాళ్ళకుంటే విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళు. అందుకనే పాకిస్తాన్ అన్నాం.